హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అయాన్ష్ గౌడెన్ ఫ్యామిలీ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇప్పుడైతే లులు మాల్ పోతున్నాం. జనరల్గా ఎప్పుడైనా కూడా సూపర్ మార్కెట్స్ డిమార్ట్లోనే తీసుకుంటాం గ్రాసరీస్. బట్ ఈసారి లులు మాల్ ట్రై చేద్దాం అనిపించి లులు మాల్కి పోతున్నాం అనమాట. ఈడంతా సమ్ ఫోటోగ్రాఫ్స్ తీసుకుంటున్నారు అనమాట. అందరూ రీల్స్ అండ్ ఫోటోగ్రాఫ్స్ చేస్తున్నారు. ఇక్కడంతా క్రికెట్ ప్లేస్ ఏదో హోర్డింగ్ లాగా పెట్టినారు. ఆ బోర్డింగ్ దగ్గర మేము నించున్నాము, వెయిట్ చేస్తున్నాం ఫొటోస్ కోసం, కానీ ఎవరు ఛాన్స్ ఇస్తలేరు. సో చూసి ఇంక వెళ్ళిపోయినాం అనమాట. చూడు ప్రియా, మాకు అసలు ప్లాన్ లేకుండే లులు మాల్ అనేసి డీమార్ట్ అనే అనుకున్నాము. అందుకే ఏం రెడీ కాలే. సో కొంచెం హాఫ్ వే పోయిన తర్వాత మా హస్బెండ్ అన్నారు లులు మాల్ పోదాం అనేసి. సో అందుకే ఏమంత ప్రిపేర్ లేము, నార్మల్గా రెడీగా పోయినాం అనమాట. సో ఇక్కడంతా గ్రాసరీస్ ఉన్నాయి, కాకపోతే మాకు ఎందుకో డీమార్టే బెటర్ అనిపించింది. ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి, డీమార్ట్లో లేనివి కూడా ఉన్నాయి. క్రాకరీ ఐటమ్స్, స్టీల్, మెటల్ అండ్ గ్రాసరీస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, నాన్ వెజ్ అన్ని ఐటమ్స్ ఉన్నాయి. కాకపోతే కంపారిటివ్లీ నాకు డీమార్ట్ కంటే చాలా ఎక్స్పెన్సివ్ అనిపించింది. ఇక్కడ నాన్ స్టిక్ ప్యాన్స్ అవి చూస్తున్నాము, ట్రిమ్మర్స్ ఏమంత రీజనబుల్ లేదు. సో అంత కాజ్ అనిపించలే, కాకపోతే కొంచెం వెరైటీస్ ఉన్నాయి, చూడడానికి ఇంట్రెస్టింగ్ ఉండే. అండ్ అయాన్ష్ అస్సలు ఒక్క దగ్గర ఉండట్లేదు, దిగమంటే దిగుతలేడు, ట్రాలీలో కూర్చోమన్నా కూర్చుంటలేడు. బాగా సతాయించండి మమ్మల్ని. అయితే ఏమైనా టిప్స్ ఉంటే ఇవ్వండి, మాకు కొంచెం కిడ్స్ని హ్యాండిల్ చేయడం రాదు, అలవాటు లేదు. Lucky. Hi. Yay, Lucky. One dress set je. అయాన్ష్ని లక్కీ అని పిలుస్తున్నామని కన్ఫ్యూజ్ కాకండి. ఇంట్లో నిక్ నేమ్ లక్కీ అనమాట. సో అట్లా లక్కీ అని పిలుస్తూనే వాడు పలుకుతాడు. అయాన్ష్ అంటే వాడికి ఇంకా తెలియదు, బికాజ్ హీస్ జస్ట్ 2 years old. అయాన్ష్ వాకింగ్ ప్యాటర్న్ చూడండి, మస్తు క్యూట్ ఉంటుంది ఇక్కడ. వాడికి ఇంకా నడవడం వస్తలేదు, సో క్యూట్గా నడుస్తున్నాడు అనమాట. Careful. Lucky. ఇక్కడ మళ్ళీ ఎంట్రన్స్లోకి పోతామని కన్ఫ్యూజ్ కాకండి. సో 2 floors ఉన్నాయి, పైకి కింద తిరుగుతూనే ఉన్నాము. అందుకే అది ఎంట్రన్స్, మళ్ళీ పైకి కిందికి పోతూనే ఉన్నాం అనమాట. మేము యాక్చువల్లీ లంచ్ టైంలో పోయినాము. సో ఆకలి అవుతుండే బాగా. లులు మాల్ పోయిన తర్వాత కొన్ని ఐటమ్స్ ప్యాక్ చేసిన తర్వాత ఎందుకో కడుపులో ఎలుకలు ఉరుకుతున్నట్టు అనిపించింది, ఆకలి అవుతుండే మస్తు. సో అందుకనే ఇంకా ప్యాకింగ్ ఆడనే వదిలేసి వచ్చినాం బయటికి. కార్ పార్కింగ్ మళ్ళీ దొరకదేమో అని చెప్పి కార్ కూడా తీయలే, కార్ పార్కింగ్ స్లాట్లోనే పెట్టేసి బయటికి పోయి వాక్ వచ్చి ఇంకా హోటల్కి వచ్చినాం తిందామని చెప్పేసి. ఇక్కడ మెన్యూ చూద్దామంటే లక్కీగా అస్సలు చూడనిస్తలేడు, మమ్మల్ని చంపుతున్నాడు. వాళ్ళ డాడీ వాటర్ బాటిల్ తోటి తాగుతా, లక్కీ కూడా వాటర్ బాటిల్ తోటే తాగుతా అని చెప్పేసి అల్లరి.
లక్కీనే ఆర్డర్ ఇచ్చిండు. ఇప్పుడు చూడండి, మీకు ఇంకా లక్కీ చేసే కర్తలు మస్తు అనిపిస్తాయి. చికెన్ కావాలి, బిర్యానీ కావాలంతే. ఇచ్చిన తర్వాత వాళ్ళ డాడీని ఎట్లా ప్యాంపర్ చేస్తాడో చూడండి మీరే. మేము చాలా ట్రై చేస్తున్నాం బయట ఫుడ్ అవాయిడ్ చేద్దామని, అండ్ స్నాక్స్ ఏమన్నా జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేద్దామని. కానీ వీడు అస్సలు వింటలేడు. నాన్ వెజ్, చికెన్, ఫిష్ ఇవే కావాలి. బిర్యానీ తింటేనే తింటా అంటాడు. చికెన్ ఉంటేనే ఆ రోజు ఫుడ్ పోతుంది వాడికి. లేకపోతే అస్సలు పప్పు కానీ వేరే ఏమైనా కర్రీ ఉన్నా నడవదు. ఆమ్లెట్ ఉన్నా నడుస్తుంది కానీ వేరే ఏమీ నడవదు. బాగుందా? మళ్ళీ కావాలి, గ్యాప్ లేకుండా కావాలి. ఫస్ట్ కొట్టడానికి వచ్చిండు, ఇవ్వకపోతే అది థమ్స్ అప్ నీకు లేదు. ఈడ సూపర్ ఉంది అని చెప్తున్నాడు. చికెన్ బిర్యానీ సూపర్ ఉంది అని చెప్తున్నాడు అనమాట. లులు మాల్కి డిమార్ట్కి డిఫరెన్స్ ఏంటంటే, లులు మాల్లో అంటే వాళ్ళే మనకి ప్యాక్ చేసి ఇస్తారు. మనం చెప్పాలి ఏం కావాలనేసి. ఎన్ని నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి డ్రై ఫ్రూట్స్లా. సో డేట్స్, కివీ ఫ్రూట్స్, కాజు, కిష్మిష్, బాదాం, వాల్నట్స్ అన్నీ ఉన్నాయి. డేట్స్లోనే ఒక 5-6 వెరైటీస్ చూసిన నేను. క్యాష్యూ కూడా అట్లనే ఒక 6-7 వెరైటీస్ ఉన్నాయి. కిష్మిష్ అండ్ బాదాం అండ్ వాల్నట్లో కూడా. అండ్ డిఫరెంట్, అసలు నాకు దాని పేర్లు కూడా తెలియదు అది ఏందో. ఇక్కడ యాంష్ బాగా సతాయిస్తున్నాడు. మమ్మల్ని ఏమి షాపింగ్ చేయిస్తలేడు. అందుకే ట్రాలీలో పడుకోబెట్ట పెసిఫైర్ పెడితే గమ్మున మూసుకొని కూర్చున్నాడు. లేకపోతే బాగా లొల్లి వేసిండు ఇంతసేపు. నా యాక్సెంట్ ఏంది ఇట్లుందా అని అనుకుంటున్నారా? భయపడకండి, నా ఇట్లనే ఉంటుంది. హైదరాబాదీ పక్క. అటు హైదరాబాద్ అటు తెలంగాణ రెండు మాట్లాడతాం కదా, సో అట్లా అలవాటు అయిపోయింది అనమాట. ఇక్కడ నేను ఏమైనా ఆఫర్స్ ఉంటాయా అని చూస్తున్నా. బికాజ్ డీమార్ట్లో కొన్ని అలవాటు అయిపోయింది ఆడ షాపింగ్ పోయేసి. ఒక్క దాని మీద కూడా ఒక 5-10 రూపీస్ తగ్గించి పెట్టింది అయితే లేదు. ప్రతి దాని మీద 1 రూపీ తగ్గియడం, లేకపోతే ఎంఆర్పీయే ఉందండి. అందుకే ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో కొన్నే తీసుకున్నాం అనమాట, ఎక్కువ షాపింగ్ చేయలే. కొన్ని తీసుకొని వచ్చేసినాం. మళ్ళీ 1 or 2 డేస్లో డీమార్ట్ పోయి తీసుకుందాం అనేసి వచ్చేసినాం అనమాట. ఇక ఇక్కడ క్రాకరీ ఏమన్నా తక్కువ ఉంటుందేమో చూద్దామని చూస్తే ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అసలు నమ్మరు మీరు. ఒక్కసారి మీరు విజిట్ చేసి చూడండి. నాకు తెలిసి మీరు లులు మాల్ ఇంతకుముందు పోయి ఉంటారు. ఇది మీకు కొత్త ఏం కాదు, కానీ నాకు కొత్త. సో అందుకే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటున్నా. నాకైతే ఏమంత కాసు అనిపించలే. సో ఒకసారి అయితే మీరు విజిట్ చేయండి, మీకు ఐడియా వస్తుంది. డీమార్ట్లో అయితే జనరల్గా ఇంతసేపు ఎక్కడ నించొని ఆలోచించామన్నమాట. టకాటక్ తీసుకుంటూనే ఉంటాము. కానీ ప్రతి ఒక్క సెక్షన్ దగ్గర ఒక 10 to 15 minutes నించోవాల్సి వస్తుంది. అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయన్నమాట. ఈ స్టీల్ ఐటమ్స్ అన్నా, కిచెన్ ఓల్డ్ ఐటమ్స్ అన్నా చూద్దాము అంటే ఇవి కూడా అట్లనే ఉన్నాయి. రేట్స్ చాలా ఎక్స్పెన్సివ్ అనిపించినాయి. అన్నిటికంటే ఈ సెక్షన్ నచ్చింది నాకు. బికాజ్ సీ ఫుడ్, చికెన్, మటన్, నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. రా ఉండే, అండ్ మ్యారినేటెడ్ ఉండే, కుక్డ్ ఉండే, బాయిల్డ్ ఉండే. సో అన్ని వెరైటీస్ ఉండే.
మ్యారినేట్ చేసినాయి. డిమార్ట్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ ఏంటంటే కొంచెం ఆర్గనైజ్డ్ ఉన్నాయి అన్ని ఐటమ్స్ అనమాట. అన్ని సెక్షన్స్ నాన్ వెజ్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ, గ్రాసరీ, స్టీల్ కానీ. డిమార్ట్లో కొంచెం క్లమ్జీ ఉంటాయి, ఇక్కడ అన్నీ ఆర్గనైజ్డ్ అనిపించినాయి మాకైతే. నేను డీమార్ట్కి లులు మాల్కి కంపేర్ చేస్తున్నా అనేసి పరిచయం కాకండి. నేను డీమార్ట్లో రెగ్యులర్ తీసుకుంటా కాబట్టి నాకు అట్లా కంపారిజన్ అలవాటైపోయింది. చాలా వెరైటీస్ ఉన్నాయి, ఫిషెస్ ఉన్నాయి, ప్రాన్స్ ఉన్నాయి, అన్ని సీ ఫుడ్ ఉందన్నమాట. ఇది వెజిటేబుల్ సెక్షన్, కానీ ఇది కూడా నాకు ఎక్స్పెన్సివ్ అనిపించింది బయటతో కంపేర్ చేసుకుంటే. మాల్లో ఉన్నట్టు కొంచెం రీజనబుల్ రేట్స్ ఏం లేవు. లీఫీ వెజిటేబుల్స్ అన్నా తీసుకుందాము, అవన్నీ తక్కువ ఉంటాయి అంటే అవి కూడా అట్లనే ఉన్నాయి, ఏమంత రీజనబుల్ లేకుండే అన్నమాట. ఇక్కడ ది బెస్ట్ నాకు అన్నిటికన్నా నచ్చిందంటే ఇది ఒక్కటే సెక్షన్. ఫిషెస్ ఉన్నాయి, వెరైటీ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, అంటే అక్వేరియంలో మనం ఇంట్లో తెచ్చుకొని పెట్టుకునే ఫిషెస్ అనమాట. ఇది రీజనబుల్ అనిపించినాయి నాకు అన్నిటికంటే బెస్ట్. అన్ని టైప్స్ ఉన్నాయి, అన్ని లైక్ 2 or 3 ఫిషెస్ ఒక్కొక్క ప్లాస్టిక్ బాటిల్లో పెట్టినారు. 149, 249, 350, 400 అంతవరకే ఉన్నాయి రేంజ్. అది రీజనబుల్ అనిపించినాయి. సో చిన్న చిన్న బాటిల్స్లో ఉన్నాయి, కొన్ని అయితే పాపం చచ్చిపోయి ఉన్నాయి ఆడ, వాళ్ళు ఫుడ్ అయ్యాకనో మరి ఎందుకో తెలియదు. అది తీసుకొని వచ్చేసిన తర్వాత మనకు బయట ఎగ్జిట్ దగ్గర మనకు చిన్న ప్యాకెట్ ఇస్తారు ఫుడ్ అనమాట. ఫిషెస్కి ఒకటే ప్యాకెట్ ఫుడ్ ఇస్తారు బయటకు వచ్చిన తర్వాత. మనం కొన్ని బిల్ చూపిస్తే వాళ్ళు ఇస్తారు. ఇక్కడ యాంష్ ఫుల్ ఎగ్జైట్ అవుతుండే ఒక రేంజ్లో ఫిషెస్ చూసి. ఫస్ట్ టైం చూసిండు వాడు. సో దాన్ని పట్టుకొని ఆ బాటిల్ని పట్టుకొని ఆడదామని చూస్తుండే. అది కింద పడిపోతే ఫిష్ బయట పడుతుంది, వద్దు అని మేము ట్రై చేస్తున్నాం కానీ వాడు వింటలేడు. దూరంకి వెళ్ళి చూస్తే మాత్రం అవి టచ్ చేయాలని పోతున్నాడు, ఇక దగ్గరికి తీసుకొస్తే మాత్రం భయపడుతున్నాడు అనమాట. ఈ వీడియో లులు మాల్ ఓనర్ చూస్తే మాత్రం పక్కా ఫీల్ అవుతాడు. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.